హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక అద్భుతం జరిగిందండి. ఏంటో చెప్పనా అండి? ముంబై వెళ్ళామండి. ఇది కూడా మా షిరిడీ యాత్రలో భాగమే. అయితే అసలు ముంబై అనే ఐడియా అస్సలు లేదండి ఫస్ట్ అనమాట. అటువంటి ప్లేసెస్ చూస్తామని కానీ అస్సలు కలలో కూడా అనుకోలేదు. అలాంటిది మా ఫ్రెండు అన్నారనమాట, ఇలా ముంబై వెళ్దాం ఒకరోజు అని చెప్పని పెట్టారు. ఇలా అందరం బయలుదేరామండి. సఫారీ మాట్లాడారనమాట. అంటే అది కూడా మేము 9 మంది వెళ్ళాం కాబట్టి సరిపోయింది. కరెక్ట్‌గా మాకు సరిపడా వెహికలే ఇచ్చారండి. ఆ వెహికల్‌కి వెళ్ళామనమాట. ఇక ముంబై ఎంట్రన్స్ అండి ఇది. అయితే ఆ కార్లు చూడండి ఎలా ఉన్నాయి. ఒక షోరూమ్‌లో ఉన్నట్టే అనుకోండి. ఎంత హెవీ ట్రాఫిక్కోనండి. 5 గంటల్లో వెళ్ళాల్సింది 6 గంటలు పట్టిందండి మాకు. అయితే ఇటు చూసారా, ఎడం వైపు పైన చూడండి ఒక్కసారి, ట్రైన్ వస్తోందండి. అది ట్రైన్ బొమ్మ ట్రైన్‌లా ఉంది చూడండి. బస్సు మనకి బస్సు ఎంత ఉంటుందో అంతే ఉందండి అది. ఆ అంచును పట్టుకుని చూసారా, రోకల బండను చూసి ట్రైన్ తయారు చేశారా అనే టైప్‌లో అది వెళ్తుందనమాట. అలాంటి ట్రైన్స్ మేము 2, 3 చూసామనమాట ఈ జర్నీలో. అయితే ఎంత ట్రాఫిక్కో అండి. ముంబై అంటే ముంబై కాదండి. అయితే మేము ఇలా గేట్‌వే ఆఫ్ ఇండియా చూద్దామని వెళ్తూ ఉంటే దారిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపించిందండి. ఏదైనా మనం బయట నుంచేలెండి, మనకు లోపలికెళ్ళే ఇదేం లేదు. కాకపోతే అండి, ముంబై వెళ్ళామంటే అదో ఆనందం అనమాట. అంటే నేనెప్పుడూ అనుకోలేదండి ఇలాంటి జర్నీ నేను చేస్తాను, నేను చూస్తానని. అందుకని నేనైతే చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాననమాట. చూసారా, మన ఎదురుగుండా కనిపిస్తున్నదే గేట్‌వే ఆఫ్ ఇండియా అండి. ఒక చారిత్రాత్మక కట్టడాన్ని చూసాము అనే అనుభూతి మాత్రం చాలా అద్భుతం అండి. గేట్‌వే ఆఫ్ ఇండియా అనేది 1924లో భారతదేశంలోని ముంబై వాటర్ ఫ్రంట్‌లో పూర్తి చేయబడిన ఆర్చ్ స్మారక చిహ్నం అటండి. 1911లో డిసెంబర్‌లో వెల్లింగ్టన్ ఫౌంటైన్ సమీపంలోని స్ట్రాండ్ రోడ్‌లో జార్జ్ 5 అండి, భారతదేశ చక్రవర్తిగా పట్టాభిషేకానికి దిగిన జ్ఞాపకార్థం దీనిని నిర్మించారంటండి. బ్రిటిష్ వాళ్ళనమాట. మొట్టమొదట భారతదేశాన్ని సందర్శించిన చక్రవర్తి అండి జార్జ్ 5 అనమాట. ఆయన జ్ఞాపకార్థం అనమాట. అంటే ఆయన పట్టాభిషేకానికి దిగిన జ్ఞాపకార్థం ఈ గేట్‌వే ఆఫ్ ఇండియాని కట్టించారు అని చెప్తారండి. ఇంతటి చారిత్రాత్మక కట్టడం అనమాట. అయితే గేట్‌వే ఆఫ్ ఇండియా ఎదురుగుండా తాజ్ హోటల్ అండి. అసలు చూడగానే అనిపించిందండి, నాకు వెంటనే సినిమా గుర్తొచ్చిందండి, అడవిశేష్‌ది. మేయర్ సినిమా ఇది తాజ్ హోటల్లో జరిగిన సంఘటన ఆధారంగానే కదండి తీశారు. అందుకని చెప్పని నాకు అది గుర్తొచ్చిందండి. అసలు భలే అనిపించిందండి. ఇటువైపు ఇది, ఇటువైపు తాజ్ హోటలు. ఆహా! అసలు ఈ మధ్యలో అండి, అసలు ఆ రోజు క్లౌడ్ కూడా ఉందనమాట. అందరూ ఫోన్లు, కెమెరాలు పట్టుకుని ఎవరికి ఆళ్ళు ఫోటోలు దిగడానికి ట్రై చేస్తున్నారు. ఈ కెమెరా పట్టుకున్న ఆయన ఉన్నారు చూసారా, అలా చాలామంది అండి అక్కడ. ఓ 50 రూపీస్ అండి, మేము ఫోటో తీస్తాం. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా దాంతో దిగేటట్టు అనమాట. ఆ బ్యూటిఫుల్ కట్టడాలతో దిగేటట్టు వాళ్ళు తీస్తున్నారండి. మేము కూడా దిగామండి ఫొటోస్. 50 రూపీస్ అండి, ఈచ్ కాపీ 50 రూపీస్ అనమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అసలు ఈ తాజ్ హోటల్ లోపలికి వెళ్ళే అవకాశం ఎలాగూ లేదు మన జీవితాలకి. కనీసం ఇలా బయట నుంచైనా చూస్తున్నాం కదా అనే ఆనందం అయితే బాగా కలిగిందండి. నిజంగా ఒక అద్భుతం అనమాట. ఎందుకంటే మనం ఎక్కడో సినిమాల్లో చూస్తాము, ఏదో టీవీల్లో ఏదో ఎవరో చెప్తుంటే చూసిన దానికి, మనం ఇలా వెళ్ళి స్వయంగా అక్కడ అలా దాన్ని చూస్తూ ఒక ఆస్వాదించామనుకోండి, తినేది ఆస్వాదిస్తామే అలా అనమాట. అంతటి అనుభూతి కలిగిందండి. చాలా చాలా బాగుందనమాట. నేనైతే మా ఫ్రెండ్ భారతి గారికి చెప్పాలండి థ్యాంక్స్. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇటువంటివి చూస్తానని అనుకోలేదు. ఆవిడ అలా షిరిడీ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి సడన్గా బొంబాయి పెట్టడం అసలు భలే అనిపించిందండి. ముంబై అనాలేమో కదండి ఇప్పుడు. నాకు బొంబాయి అనే అలవాట్లేండి ఫస్ట్ నుంచి. ముంబైగా మారినా ఒకసారి నాకు బొంబాయి అని వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగోండి తాజ్ హోటల్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. తాజ్‌మహల్‌ని గుర్తుకు తెచ్చేలా ఉంది కదండీ! ఇలా మేము చూస్తూ ఫోటోలు దిగుతూ బాగా ఎంజాయ్ చేసామండి. అక్కడ కనిపించినవి కొనుక్కొని తింటూ ఐస్ క్రీమ్స్ అవి అనమాట. అయితే ఒక విశేషం జరిగిందండి ఇక్కడ. ముంబై వెళ్ళేటప్పుడు అండి, ఎంత వాన అనుకున్నారు, ముంబైలో ఎంటర్ అయ్యే వరకు వర్షం పడుతూనే ఉందండి. ఇటు చూసారా, ఇటు బీచ్ అనమాట అటువైపు. ఇక్కడి నుంచి ఎలిఫెంటా కేవ్స్‌కి ఈ షిప్స్‌లో వెళ్ళాలటండి. మాకంటే 1 డేనే కదండి టైము. మార్నింగ్ తెల్లవారుజామున 4కి బయలుదేరామండి. రాత్రి 10, 11 అయిందండి మేము మళ్ళీ తిరిగి షిరిడీ వెళ్ళేసరికి. ఆ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మేము అన్నీ చూడడానికి ప్రయత్నించలేదండి. చూసినంత వరకు మాత్రం అద్భుతాలనే చూసామని చెప్పాలి. అయితే మీకు చెప్తున్నాను కదా, ఎంత వర్షమోనండి ముంబై ఎంటర్ అయ్యేసరికి. ఇదిగోండి మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. అయితే
ఇలా వర్షం అయిపోతూ ఉంటే సరిగ్గా ఇంక ముంబై ఎంటర్ అయ్యేటప్పుడు నేను అన్నాననమాట, "ఏంటి బాబా గారు ముంబై పంపిస్తామని చెప్పి ఈ వాన ఏంటండి? మేము దిగిన తర్వాత వాన పడకుండా చూడండి. ప్లీజ్ బాబా గారు, ప్లీజ్ బాబా గారు" అన్నా. అంటే అండి అసలు ముంబైలో దిగాక ఎండ దంచిందండి. మీకు చెప్తే నమ్మరు. బాబా మహత్యమే అవ్వచ్చు, లేదు అక్కడ వాతావరణ పరిస్థితి అవ్వచ్చండి. ఎంత ఎండో ముంబైలో అనమాట. అంత విపరీతమైన ఎండొచ్చిందండి. అయితే అటు ఇటు కూడా బీచ్ కనిపిస్తూనే ఉంటుందండి మనకి. ఇటు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా బీచ్ కనిపిస్తుంది. ఆహ్, అలాగే గేట్‌వే ఆఫ్ ఇండియా ఒక పక్క తాజ్ హోటల్, ఆహాహాహా! అది వర్ణించనలవి కాదండి. ఎవరైనా సరే వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. నేను ఫీల్ అయ్యానండి. అది మాత్రం నిజం అనమాట. ఇక్కడ కూడా నాకు బాబా మహిమ కనిపించిందా అనిపించేటట్టు చేశారండి. ఆ వర్షం, ఆ ఎండ అనమాట. అయితే మా ఫ్రెండ్స్ అందరూ అన్నారండి, "మీరేమో వాన పడకూడదని కోరుకున్నారు. కానీ ఈ ఎండ ఏంటండి బాబు దంచి కొడుతుందని" చెప్పని చాలాసేపు జోక్స్ వేసుకొని నవ్వుకున్నామండి. భలే అనిపించింది. ఇవే అంటుంటే మా ఫ్రెండ్ నవ్వుతున్నారు చూడండి. ఎంత చక్కగా నవ్వుతున్నారు. ఆవిడ మాస్క్ మాత్రం వదలరులెండి ఎక్కడికెళ్ళినా. మా ఫ్రెండ్ ధనలక్ష్మి గారండి. ఇదిగోండి మిగతా మా ఫ్రెండ్స్ అందరూ అనమాట. భారతి గారు, వాళ్ళ చెల్లెలు, అది చూసారా? తాజ్ హోటల్‌ని చేత్తో పట్టుకున్నట్టు ఫోటోలు దిగే ప్రయత్నంలో ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా. నేను కూడా దిగేశానులెండి. వాళ్ళ మీద ఏం చెప్పక్కర్లేదు. దిగేశాను. ఇగో మాతో పాటు వచ్చిన అమ్మాయి సుభద్ర అందరం అండి. ఇదిగోండి ఈ పిల్లలిద్దరూ మా భారతి గారి మనవళ్ళండి. భలే అండి, షార్ప్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే రామలక్ష్మణులని చెప్పొచ్చు. హెల్పింగ్ నేచర్ అయితే చాలా ఉందండి. ఎంత హెల్పింగ్‌గా ఉన్నారంటే పిల్లలు బంగారం అండి. అది కూడా చెప్పాలని అనుకుంటున్నాను మీకు. ఈ జర్నీలో మాకు అసలు ఒక రకంగా బాబా సాయం చేస్తే, ఒక రకంగా ఈ పిల్లలు హెల్ప్ చేశారండి. నిజంగా చాలా సహకారంగా ఉన్నారు. చాలా మంచి పిల్లలనమాట. తరుణ్, జవహర్ ఇద్దరు. అయితే అండి మా ముంబై ప్రయాణం ఇంత బాగా జరిగిందండి. అయితే ఇక్కడ మేము అంబానీ గారి ఇల్లు కూడా చూసామండి. ఈ దాదాపు ముంబైలో అండి ఎక్కడి నుంచి చూసినా దూరం నుంచి అది కనిపిస్తూనే ఉంటుందండి, యాంటీలియా. అసలెలా ఉందనుకున్నారు? ఒక అద్భుతమైన కట్టడం అనమాట. అంటే మనమేం దగ్గరికేం వెళ్ళిపోలేదులెండి. కొంచెం బాగా దూరం నుంచే చూసాము. కానీ అది కూడా కనిపిస్తుందండి. ముంబైలో ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుందేమో అనిపించింది. అంటే మేము వెళ్ళిన కొద్ది ప్లేస్‌లో నాకలా అనిపించిందండి. అలాంటివి ఎలాగూ వెళ్ళి చూడలేం కదండీ! అసలు మామూలుగా చెప్తున్నాను కదా! ఏదో టీవీల్లో, సినిమాల్లో అలా చూసే సంఘటనలు నిజంగా కళ్ళతో చూడడం నాకు బాగా, నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఇక్కడైతే పక్కన పావురాలండి. గేట్‌వే ఆఫ్ ఇండియాకి ఇవతల పక్కనంతా పావురాలండి. ఎన్ని పావురాలున్నాయో చూడండి అసల. అవన్నీ ఒక్కసారి గుంపుగా వచ్చి, గుంపుగా ఎగిరిపోతుంటే కూడా చాలా బావుందండి. ప్రకృతిలో ఉన్న అందాలన్నీ మేము ఇక్కడే చూసామేమో అన్నట్టు అనిపించింది. చూడండి కొంచెం దూరం నుంచి కూడా అందంగా ఉంది కదా గేట్‌వే ఆఫ్ ఇండియా. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.